హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి హ్యాండ్లింగ్ టేబుల్స్ ఇన్ సెలీనియం. సో మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే డ్రాప్ డౌన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అని మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం టేబుల్స్ ఉంటాయి కదా వెబ్ పేజ్లో. సో ఆ వెబ్ పేజ్లో ఉన్న టేబుల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి సెలీనియం యూజ్ చేసి అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ పని చూసినట్టయితే దెర్ ఆర్ 2 types ఆఫ్ HTML టేబుల్స్ పబ్లిష్డ్ ఆన్ ద వెబ్. సో మనకు వచ్చేసి కంప్లీట్గా మెయిన్గా చూసుకున్నట్టయితే టేబుల్స్ అనేవి 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అని చూసినట్టయితే స్టాటిక్ టేబుల్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డైనమిక్ టేబుల్. సో స్టాటిక్ అండ్ డైనమిక్ అనగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో స్టాటిక్ అంటే ఏంటి? డేటా ఈజ్ స్టాటిక్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఫిక్స్డ్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే స్టాటిక్ టేబుల్ అంటే ఏంటి అని చూసినట్టయితే మనకు నెంబర్ ఆఫ్ రోస్ అనేటివి ఫిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం, అందులో 5 rows ఉన్నాయి అనుకోండి. సో 5 rowsలో వచ్చేసి ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసినా నీకు 5 rows చూపిస్తుంది, నేను ఓపెన్ చేసినా నాకు 5 rows చూపిస్తుంది, ఇంకా ఎవరైనా ఓపెన్ చేసినా వాళ్ళకు సేమ్ 5 rows చూపిస్తుంది. అండ్ మనకు వచ్చేసి డే టైంలో ఓపెన్ చేసినా, నైట్ టైంలో ఓపెన్ చేసినా, ఎప్పుడు అంటే ఏ టైంలో ఓపెన్ చేసినా, ఏ ప్లేస్ నుండి ఓపెన్ చేసినా అందరికీ సేమ్ టైప్ ఆఫ్ డేటానే చూపిస్తుంది. అది ఏంటి? స్టాటిక్ టేబుల్. స్టాటిక్ టేబుల్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఫిక్స్డ్. సో నెంబర్ ఆఫ్ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ ప్లస్ అందులో ఉన్న డేటా అనేది ఫిక్స్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను వచ్చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేసి పెట్టాను సింపుల్గా. సో ఇది వచ్చేసి ఒక టేబుల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి మనకు ఫస్ట్ రో. అండ్ ఈ కొత్త అభిషేక్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇవి సెకండ్ రో. అండ్ ఈ గిత్తే గణేష్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చి థర్డ్ రో. అండ్ ఈ అభిషేక్ రెడ్డి వచ్చేసి 4th రో. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయి? 4 rows ఉన్నాయి కదా. సో ఈ 4 rows ఉన్న వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఈ వెబ్ పేజ్ నేను ఎన్ని టైమ్స్ రీఫ్రెష్ చేసినా కూడా నాకు సేమ్ టేబుల్ అనేది వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ రోస్లో మనకి ఎలాంటి చేంజ్ కానీ లేదా నెంబర్ ఆఫ్ కాలమ్స్లో మనకి ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు. అండ్ అలాగే సేమ్ ఇదే వెబ్ పేజ్ని మీరు ఓపెన్ చేసినా లేక ఇంకా ఎవరైనా ఓపెన్ చేసినా, వాళ్ళ నుంచి ఎక్కడ నుండైనా ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేసినా వాళ్ళకు కూడా సేమ్ ఇదే కంటెంట్, సేమ్ ఇదే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ తోటి డిస్ప్లే అవుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ టేబుల్ని మనం స్టాటిక్ టేబుల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇంకొకటి చెప్పాలంటే మనకు వచ్చేసి డైనమిక్ టేబుల్. డేటా ఈజ్ డైనమిక్. సో ఇప్పుడు మనం స్టాటిక్ టేబుల్ చెప్పాం కదా, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వచ్చేసి డైనమిక్ టేబుల్. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్. సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఫిక్స్గా ఉండవు. అంటే కొన్ని టైమ్స్లో పెరగచ్చు, కొన్ని టైమ్స్లో తగ్గొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి మనం ఏమైనా కండిషన్స్ అప్లై చేసి ఓన్లీ ఈ డీటెయిల్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకొని ప్రింట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఒక 10 employees ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 employees టేబుల్ నుంచి నేనేమనుకుంటున్నా అంటే 25,000 కంటే ఎక్కువ శాలరీస్ ఉన్నవి మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో టేబుల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? మనకు వచ్చేసి ఇప్పుడు 10 ఉంటే 10 మెంబర్స్కి 25,000 కన్నా ఎక్కువ శాలరీ ఉండాలని ఏం లేదు కదా. సో 5 members ఉండొచ్చు, 4 members ఉండొచ్చు, ఓన్లీ సింగిల్ పర్సన్కి ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ అనేది మనకు చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అలాంటి టేబుల్స్ మనం ఏమని పిలుస్తామంటే డైనమిక్ టేబుల్ అని పిలవడం జరుగుతుంది. సో డైనమిక్ టేబుల్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్. ఓకే, సో ఇక్కడ నేను ప్రాక్టికల్గా నేను డైనమిక్ టేబుల్ని చూపించడం లేదు, ఎందుకంటే నా దగ్గర నెట్ లేదు, ఆల్రెడీ చెప్పాను. సో నెట్ లేదు కాబట్టి ఇక్కడ నేను ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి చూపించలేను. సో ఇక్కడ నేను వచ్చేసి స్టాటిక్ టేబుల్ని ఎలా హ్యాండిల్ చేస్తాము ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాక్ట్గా సేమ్ వేలో, సేమ్ మెథడ్లో, సేమ్ ప్రాసెస్ని యూజ్ చేసి మీరు డైనమిక్ టేబుల్ని కూడా హ్యాండిల్ చేయవచ్చు. ఓకేనా? సో స్టాటిక్ టేబుల్కి ప్లస్ డైనమిక్ టేబుల్కి మనం హ్యాండిల్ చేసే చేసే మెథడ్స్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో నేను ఎట్లా హ్యాండిల్ చేస్తాము ఏంటనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. బట్ మనకు మెయిన్ ఏంటంటే స్టాటిక్ అంటే అందులో ఉన్న కంటెంట్, రోస్, కాలమ్స్ అనేటివి చేంజ్ అవ్వదు. డైనమిక్ అంటే అందులో ఉన్న కంటెంట్ లైక్ రోస్ అండ్ కాలమ్స్ అనేటివి చేంజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఓకే, సో ఇది మనకు వచ్చేసి టేబుల్స్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ పని చూసుకున్నట్టయితే హ్యాండ్లింగ్ స్టాటిక్ టేబుల్ ఈజ్ ఈజీ బట్ డైనమిక్ టేబుల్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫికల్ట్ యాజ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్. సో స్టాటిక్ టేబుల్ అనేది ఈజీ ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వచ్చేసి మనకు 4 rows ఉన్నాయి. సో 4 rows ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇప్పుడు మనకు వచ్చేసి ఒకవేళ డైనమిక్ టేబుల్ ఉందనుకోండి, ఒకసారి డైనమిక్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 rows ఉండొచ్చు, 20 rows ఉండొచ్చు, 100 rows ఉండొచ్చు, 1000 rows ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది. బట్ అంతా కాదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే నేను చెప్పే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ద్వారా మీరు సింపుల్గా స్టాటిక్ టేబుల్ని ప్లస్ డైనమిక్ టేబుల్ని రెండింటిని మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే,
సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే బిలో ట్యాగ్స్ ఆర్ జనరల్లీ డిఫైన్డ్ ఇన్ HTML టేబుల్స్. సో మరి HTML టేబుల్ అంటున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ HTML టేబుల్ ఉంది కదా. సో ఇందులో మనకు ఇప్పుడు ఇది రోస్ అనేసి, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కాలమ్స్ అనేసి, అండ్ ఇది వచ్చేసి మనకు బోల్డ్లో ఉంది, అండ్ ఇది వచ్చేసి నార్మల్గా ఉంది. సో ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ని యూజ్ చేస్తున్నాం కదా. ఆ డిఫరెంట్ ట్యాగ్స్ ఏమున్నాయని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి టేబుల్ ట్యాగ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక టేబుల్ని క్రియేట్ చెయ్యాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం టేబుల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఓకే, టేబుల్ ట్యాగ్ డిఫైన్స్ HTML టేబుల్. సో టేబుల్ని క్రియేట్ చేయడానికి టేబుల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ బాడీ. టేబుల్ బాడీ ట్యాగ్ డిఫైన్స్ ఏ కంటైనర్ ఫర్ రోస్ అండ్ కాలమ్స్. సో టేబుల్ బాడీ అనే ట్యాగ్ని యూజ్ చేసి మనం టేబుల్ని, యాక్చువల్ టేబుల్ అంటే ఈ రోస్ అండ్ కాలమ్స్ ఏవైతున్నాయో వీటిని క్రియేట్ చేస్తాం. బట్ ఇది వచ్చేసి మ్యాండేటరీ కాదు. సో మనం డైరెక్ట్గా టేబుల్ అనే ట్యాగ్లో మనం డైరెక్ట్గా రోస్ కాలమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మనం వచ్చేసి టేబుల్ అని క్రియేట్ చేశాక దాంట్లో టీ బాడీ అనేసి ఇంకొక ట్యాగ్ని కూడా క్రియేట్ చేసి దాని లోపల మనం రోస్ అండ్ కాలమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు మ్యాండేటరీ కాదు, అన్నింటిలో ఉండాలి అనేది రూల్ ఏం లేదు. బట్ ఈ టేబుల్ ట్యాగ్ ఏదైతే ఉందో ఈ టేబుల్ ట్యాగ్ అనేది మ్యాండేటరీ. వితౌట్ టేబుల్ ట్యాగ్ వి కెనాట్ క్రియేట్ HTML టేబుల్. ఓకే, సో టేబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే TR. సో TR అంటే ఏం లేదంటే సింపుల్గా చెప్పాలంటే టేబుల్ రో. ఓకేనా, సో టేబుల్ రో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు ఇది ఉంది, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఏజ్. ఇవన్నీ ఏంటి, ఈ ఫస్ట్ లైన్ మాత్రమే చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్. సో ఇదంతా ఏంటి, మనకు ఒక రో అనమాట. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక రోని గనక క్రియేట్ చెయ్యాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం TR అనే ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో TR డిఫైన్స్ ఎ రోస్ ఇన్ HTML టేబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే TD అంటే ఏం లేదంటే టేబుల్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కొత్త అని ఉంది, ఇక్కడ అభిషేక్ అని ఉంది, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 26 ఉంది, ఇక్కడ గిత్తే ఉంది, ఇక్కడ గణేష్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి 27 ఉంది, ఇక్కడ అభిషేక్ ఉంది, ఇక్కడ రెడ్డి ఉంది, అండ్ ఇక్కడ 26 ఉంది. సో ఇవన్నీ ఏంటి, మనకు డేటా అనమాట. సో ఇలా మనం ఏదైనా ఒక డేటాని మనం యాడ్ చేయాలి అనుకుంటే అలాంటి వాటి కోసం మనం ఈ టేబుల్ డేటా అనే ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే టేబుల్ TH. సో TH అంటే ఏంటంటే టేబుల్ హెడర్, టేబుల్ హెడ్డింగ్ ఎలా అని అనుకోండి, టేబుల్ హెడర్. సో ఈ టేబుల్ హెడర్ అనేది దేనికి యూజ్ అవుతుందని చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ నేమ్ అనేసి అండ్ లాస్ట్ నేమ్ అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అని ఉంది కదా. సో వీటిని మనం ఏమంటామంటే టేబుల్ హెడర్ అని పిలుస్తాం. ఇలా హెడ్డింగ్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి TH అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో TH అనే ట్యాగ్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు బోల్డ్లో డిస్ప్లే అవుతుంది కంటెంట్ అనేది. మనం నార్మల్గా TDని డిస్ప్లే యూజ్ చేసినప్పుడు మనకు నార్మల్ ఫాంట్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో చూడండి, ఇది ఇక్కడ టేబుల్ హెడ్డింగ్కి ప్లస్ నార్మల్ కంటెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మెయిన్గా అది బోల్డ్లో ఉంది, ఇది బోల్డ్లో లేదు. అండ్ టేబుల్ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మనకు మిడిల్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో సెల్ ఏదైతుందో సెల్లో మిడిల్లో ప్రింట్ అయింది. బట్ ఇవి వచ్చేసి మనకు కంటెంట్ ఏదైతుందో కంటెంట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ప్రింట్ అయింది. ఇది మనకు మెయిన్గా డిఫరెన్స్. సో ఇది బోల్డ్లో ప్రింట్ అవుతుంది, ఇది బోల్డ్లో ప్రింట్ అవ్వదు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి మెయిన్గా టేబుల్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్స్. ఫస్ట్ వన్ ఏంటి, టేబుల్ ట్యాగ్, టేబుల్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి TR, టేబుల్ రో. సో టేబుల్ రోస్ని క్రియేట్ చేయడానికి టేబుల్ TR అనే ట్యాగ్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి TD లేదా TH, టేబుల్ డేటా లేకపోతే టేబుల్ హెడర్. సో దాంట్లో కంటెంట్ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ టేబుల్ హెడర్ లేదా టేబుల్ డేటా అనేది మనకు కాలమ్స్ క్రియేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, టేబుల్ డేటాని ఒక్కసారి క్రియేట్ చేసామనుకోండి ఒక కాలం క్రియేట్ అవుతుంది, 2 టైమ్స్ క్రియేట్ చేసామనుకోండి 2 కాలమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఒకసారి మీకు అది చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను టేబుల్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసిన కోడ్. సో ఫస్ట్ ఏముంటుందని చెప్పాను, మనకు మస్ట్ అండ్ షుడ్గా టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనం దానికోసం వచ్చేసి టేబుల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో చూడండి, ఇది వచ్చేసి మనకు టేబుల్ ట్యాగ్. ఓకేనా, సో టేబుల్ ట్యాగ్ ఇచ్చేసాను. సో టేబుల్ ద్వారా మనం టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చెప్పాను నేను, టేబుల్లోకి మనం ఫస్ట్ రోస్ని క్రియేట్ చేయాలి కదా. సో రోస్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామని చెప్పాను, TR అనే ట్యాగ్ని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు TR ట్యాగ్. సో ఇక్కడ నుండి ఇది ఒక TR ట్యాగ్, అంటే ఇది ఫస్ట్ రో, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సెకండ్ రో, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది థర్డ్ రో. ఓకేనా, సో ఈ విధంగా మనం వచ్చేసి రోస్ని క్రియేట్ చేస్తాం. రోస్ని క్రియేట్ చేయడానికి మనం TR అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో TR అంటే టేబుల్ రో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటి, TH లేదా TD. సో చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే TH అని తీసుకున్నాను. సో TH ఏంటి, టేబుల్ హెడర్. సో టేబుల్ హెడర్లోనే వచ్చేసి ఏమి ఇచ్చాను, ఫస్ట్ నేమ్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం ఫస్ట్ నేమ్ అనేది ప్రింట్ అయింది. ఆ ఫస్ట్ నేమ్ నేను ఎక్కడ ఇచ్చాను, టేబుల్ హెడర్ ద్వారా ఇచ్చాను. సో టేబుల్ హెడర్ ద్వారా ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ కాలం ఒకటి ప్రింట్ అయింది. అండ్ ఇంకొక THని యూజ్ చేశాను. సో ఇంకొక THని యూజ్ చేసినప్పుడు ఏమైంది, నాకు ఇంకొక కాలం ప్రింట్ అయింది, లాస్ట్ నేమ్ అనేసి.
అండ్ అదే విధంగా నేను వచ్చేసి ఇంకొక టీహెచ్ని యూజ్ చేశాను. సో ఇంకొక టీహెచ్ని యూజ్ చేసినప్పుడు ఏమైంది, మనకు ఇంకొక కాలం అనేది ప్రింట్ అయింది, ఏజ్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొకటి కూడా ప్రింట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్. సో టీహెచ్ అనేసి నేను ఇంకొకటి క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్పుట్లో చూద్దాం. మనము దీంట్లో ఏమి ఇద్దామంటే క్వాలిఫికేషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో చూడండి ఇప్పుడు వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళి ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక మనకు ఆటోమేటిక్గా ఇంకొక కాలం అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా, సో టీడీ కానీ లేదా టీహెచ్ కానీ ఎందుకు యూజ్ అవుతుందంటే కాలమ్స్ని క్రియేట్ చేయడానికి, సింపుల్గా చెప్పాలంటే. అండ్ దాంట్లోకి మనం కంటెంట్ కూడా యాడ్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే కాలమ్ని క్రియేట్ చేయడానికి అంటే ఎన్ని టీడీ లేక ఎన్ని టీహెచ్లు ఉంటాయో అన్ని కాలమ్స్ ఉంటాయి అన్నమాట మనకి ఇండైరెక్ట్గా. ఓకే, సో ఇది మనకు వచ్చేసి టేబుల్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్స్. ఓకే, సో వీటిని గురించి నేను ఇంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే వీటిని బేస్ చేసుకునే మనము ఆ టేబుల్ని హ్యాండిల్ చేయబోతున్నాము. అందుకే నేను మస్ట్ అండ్ షుడ్గా వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టేబుల్ అంటే ఏంటి, టీఆర్ అంటే ఏంటి, టీహెచ్ లేదా టీడీ అంటే ఏంటి అనేది మీకు మస్ట్ అండ్ షుడ్గా ఐడెంటిఫై ఉండాలి. ఓకేనా, సో టేబుల్ అనేది టేబుల్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. టీఆర్ అంటే టేబుల్ రోస్ని, ఎన్ని రోస్ ఉంటాయి ఇక్కడ టీఆర్ని అని ఎన్ని ట్యాగ్స్ని ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తాము. ఓకేనా, సో టీఆర్ ట్యాగ్స్ని ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తామో మనకు అన్ని రోస్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇది ఫస్ట్ టీఆర్, సో ఒక రో. అండ్ ఇది సెకండ్ టీఆర్, సో సెకండ్ 2 rows. ఇది వచ్చేసి థర్డ్ టీఆర్, సో 3 rows. అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫోర్త్ టీఆర్, సో 4 rows. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అవుట్పుట్లో 4 rows ఉన్నాయి. ఇది ఫస్ట్ రో, అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ రో, అండ్ ఇక్కడ గిత్తా గణేష్ అనేది థర్డ్ రో, అండ్ ఇక్కడ అభిషేక్ రెడ్డి అనేది 4th రో. ఓకేనా, సో ఈ విధంగా మనం వచ్చేసి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టీఆర్ అనేది ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని రోస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో అదేవిధంగా టీడీ లేదా టీహెచ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం కాలమ్స్ని ప్రింట్ చేస్తున్నాము. సో ఇది మనకు కంప్లీట్గా థియరిటికల్గా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఉన్న ఎలిమెంట్ని హ్యాండిల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా. సో ఐడెంటిఫై చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్పాత్, బై డాట్ నేమ్, బై డాట్ క్లాస్ ఇలా విధంగా యూజ్ చేస్తాము. సో ఇప్పుడు చూడండి అది ఎలా యూజ్ చేస్తామని చెప్తాను. ఫస్ట్ గెట్ ద ఎంటైర్ HTML టేబుల్ అండ్ స్టోర్ దిస్ ఇన్ ఏ వేరియబుల్ ఆఫ్ టైప్ వెబ్ ఎలిమెంట్. సో ఈ టేబుల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ టేబుల్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసిన టేబుల్ని మనం ఒక ఎలిమెంట్లో స్టోర్ చేసుకుందాం. అది వచ్చేసి మనకు వెబ్ ఎలిమెంట్ టైప్ కాబట్టి వెబ్ ఎలిమెంట్ HTML టేబుల్ సమ్ ఇచ్చేసాడు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఇది మనకు టేబుల్ కదా, సో టేబుల్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసాను అండ్ ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాక మనకు ఈ విధంగా దానికి సంబంధించిన కోడింగ్ ఏదైతే ఉంటుందో ఆ కోడింగ్ వస్తుంది. సో నేను ఇక్కడ సెలెక్ట్ అనే ఎలిమెంట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి కంప్లీట్ టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో కంప్లీట్ టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి టేబుల్కి సంబంధించిన ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఓకేనా, సో ఇంతకుముందు నేను చెప్పాను కదా టేబుల్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మాత్రమే మనం టేబుల్ని క్రియేట్ చేస్తామనేసి. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు టేబుల్ అనే ట్యాగ్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దానిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి మనకు కాపీలోకి వెళ్ళిపోదాం. సో కాపీలోకి వెళ్ళిపోయాక కాపీ ఎక్స్పాత్. ఓకే, సో ఎక్స్పాత్ ఏదైతే ఉందో ఎక్స్పాత్ నేను కాపీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు అది నేను చూపిస్తున్నాను. సో మనకి ఇదంతా ఆల్రెడీ కోడింగ్ తెలుసు. మనం ఫస్ట్ డ్రైవర్ని ఓపెన్ చేసాము, క్రోమ్ డ్రైవర్ని, అండ్ దాన్ని మ్యాక్సిమైజ్ చేసాము. అండ్ మనం ఏదైతే ఫైల్ని ఓపెన్ చేయాలనుకున్నామో దానికి సంబంధించిన వెబ్ పేజ్ URLని కూడా ఇచ్చేసాము. ఇప్పుడు నేను ఆ వెబ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనకు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, సో ఫైండ్ ఎలిమెంట్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఓకేనా, సో చూడండి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని ఇచ్చేసాను. దాంట్లో బై డాట్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము, ఎక్స్పాత్ యూజ్ చేస్తున్నాం కదా. సో బై డాట్ ఎక్స్పాత్. ఓకేనా, సో బై డాట్ ఎక్స్పాత్ అని ఇచ్చేసాను. సో ఈ ఎక్స్పాత్లో ఏమి ఇవ్వాలి, మనము ఏదైతే ఇంతకుముందు కాపీ చేసుకున్నామో మనం దాన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా డబుల్ కోట్ చేసుకొని Ctrl+V, ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నాం కదా, సో దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఏం చేసాము, ఆ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ని ఐడెంటిఫై చేసాము. సో చూడండి ఇక్కడ HTML బాడీలో టేబుల్. సో దీన్ని మనకు వచ్చేసి ఎక్స్పాత్ వచ్చేసింది. ఈ ఎక్స్పాత్ని యూజ్ చేసి మనం టేబుల్ని ఐడెంటిఫై చేసాం. ఈ వచ్చిన టేబుల్ ఏదైతే ఉందో దీన్ని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. సో ఎందుకు స్టోర్ చేసుకుంటామని కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఒక ఎలిమెంట్ పైన మనం ఒకటి కంటే ఎక్కువ యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని
రాయకుండా సింపుల్గా ఒకసారి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఏదైనా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి వెబ్ ఎలిమెంట్ కాబట్టి వెబ్ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ కాబట్టి మనకు సింపుల్గా టేబుల్ అని చేస్తున్నాను వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి. సో చూడండి వెబ్ ఎలిమెంట్ టేబుల్ ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ టేబుల్. సో టేబుల్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి టేబుల్ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేసేసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, మనకు టేబుల్ని ఐడెంటిఫై చేసాం. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ టేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకు ఈ టేబుల్ని ఐడెంటిఫై చేసాం. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో మనకు ఎన్ని రోస్ ఉన్నాయి అనేది నేను ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఎన్ని రోస్ ఉన్నాయి అండ్ దాని తర్వాత ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేసి నేను ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే గెట్ ఆల్ ద రోస్ విత్ ద tag name tr and store all the elements in a list of web elements. Now all the elements with tag tr are stored in rows list. సో ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఏం చెప్పాను, మనం ఏదైనా ఒక రోని కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి టీఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే టీఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేసి రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఆ వేరియబుల్లో వచ్చేసి మనకు లిస్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో లిస్ట్ టైప్ ఆఫ్ ఎందుకంటే మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా. సో ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి, ఒకటే రో ఉందా, లేదు కదా. ఇది వచ్చేసి ఫస్ట్ రో, ఇది వచ్చేసి సెకండ్ రో, ఇది వచ్చేసి థర్డ్ రో, ఇది వచ్చేసి ఫోర్త్ రో. అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మనం సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మనం సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం లిస్ట్ టైప్ని యూజ్ చేస్తాము. సో లిస్ట్ టైప్ని మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో కూడా చూసాము. ఇక్కడ మనం అదే యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈ విధంగా మనం రోస్ ఏవైతే ఉన్నాయో రోస్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ మనము ఇంతకుముందు ఏం చేసాము, టేబుల్ని ఐడెంటిఫై చేసాం. ఓకే. సో టేబుల్ అనేది ఐడెంటిఫై అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ టేబుల్ యొక్క వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్. సో ఇప్పటి వరకు చూసినట్టయితే మనం స్టార్టింగ్ క్లాస్ నుండి ఈ క్లాస్ వరకు చూసినట్టయితే మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఓకేనా. సో చూడండి మనకు వచ్చేసి టోటల్గా 2 మెథడ్స్ ఉన్నాయి. ఫైండ్ ఎలిమెంట్ అనేది ఒక మెథడ్, ఫైండ్ ఎలిమెంట్స్ అనేది ఒక మెథడ్. ఓకే. సో ఇప్పటివరకు మనం అన్ని క్లాసెస్లో ఓన్లీ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ గురించి మాత్రమే తెలుసుకున్నాము. ఫైండ్ ఎలిమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. బట్ ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, రోస్ని ఐడెంటిఫై చేస్తున్నాం. రోస్ అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే 4 రోస్ ఉన్నాయి. సో మనం 4 రోస్ని ఎట్ ఏ టైం ఐడెంటిఫై చేస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ని ఎట్ ఏ టైం ఐడెంటిఫై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకే. సో చూడండి ఇక్కడ టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేశాను. ఓకేనా. సో ఈ విధంగా ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఎట్ ఏ టైం ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో ఈ విధంగా మనం వచ్చేసి ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేసాము. సో ఫైండ్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి, అందులో ఉన్న రోస్ని ఐడెంటిఫై చేయాలి కదా. సో రోస్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఫస్ట్ రోని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రోని తీసుకుంటున్నాను. టేబుల్ని ఐడెంటిఫై చేసాము, టేబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏదో ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం వచ్చేసి ఐడెంటిఫై చేసి చూసినట్టయితే ఇక్కడ ఒక ఎలిమెంట్ వచ్చింది. సో నేను దీన్ని కాపీ ఎక్స్పాత్ అని తీసేసుకున్నాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా చూడండి, మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక సెల్ని ఐడెంటిఫై చేసాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసాం ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఓకేనా. సో ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, ఈ ఫస్ట్ నేమ్ అనే సెల్ని మాత్రమే ఐడెంటిఫై చేశాను. ఓకేనా. సో ఫస్ట్ నేమ్ అనే సెల్ని ఐడెంటిఫై చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్స్పాత్ అనేది HTML బాడీ టేబుల్ టీ బాడీ. సో చూడండి నేను వచ్చేసి టీ బాడీ అని ఇంతకుముందు రాయలేదు, బట్ ఇక్కడ నేను రాయకుండా ఇక్కడ టీ బాడీ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకేనా. సో టీ బాడీ అంటే ఏమన్నది టేబుల్ బాడీ. సో టేబుల్ బాడీలోనే మనకు కంటెంట్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఏమైంది, ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో ఫస్ట్ సెల్ అనేది ఐడెంటిఫై అయింది కదా. సో ఈ ఫస్ట్ సెల్ అనేది ఎక్కడుంది, ఫస్ట్ రోలో ఉంది. సో ఫస్ట్ రోని మనం ఎలా క్రియేట్ చేస్తాము, టీఆర్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఇది ఎన్ని రో, ఫస్ట్ రో. సో ఫస్ట్ రో కాబట్టి మనకి ఇక్కడ ఏమైందంటే చూడండి ఎగ్జాంపుల్లో TR(1) అని వచ్చింది. ఓకేనా. సో TR అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు రో కదా. సో టేబుల్ రో అనమాట. సో టేబుల్ రోలో 1 అని వచ్చింది. ఎందుకు, అది ఫస్ట్ రో కాబట్టి. సో ఫస్ట్ రో కాబట్టి 1 అని వచ్చింది. ఓకేనా. అదేవిధంగా మనకి ఎన్నో కాలం ఇది, ఫస్ట్ నేమ్ అనేది ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలం కాబట్టి ఇక్కడ చూడండి మనకు వచ్చేసి TH(1) అని వచ్చింది. ఓకేనా.
సో ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాం అంటే ఏదైనా ఒక సెల్ని ఐడెంటిఫై చేసినప్పుడు అది మనకు రోస్లో అండ్ కాలమ్స్లో అంటే ఎన్నో రోలో ఎన్నో కాలంలో ఉంది అనేది మనకు రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఓన్లీ రోస్ని మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నాం. సో రోస్ని మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నాను కాబట్టి నేను ఇదంతా రిమూవ్ చేసేసి ఓన్లీ టీఆర్ వరకు మాత్రమే ఉంచుతున్నాను. ఓకే, సో చూడండి HTML బాడీ టేబుల్ బాడీ టీ బాడీ టీఆర్. సో టీఆర్ ఏదైతే ఉందో అక్కడి వరకు మాత్రమే నేను ఇచ్చేసాను. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఓన్లీ టేబుల్ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్ రోస్ అన్నీ ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది. ఓకే, సో టేబుల్ రోస్ అన్నీ ఐడెంటిఫై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, స్టోర్ చేసుకోవాలి కదా. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్ వెబ్ ఎలిమెంట్. సో ఇవి కూడా మనకు వెబ్ ఎలిమెంట్స్ కాబట్టి వెబ్ ఎలిమెంట్స్ అని క్రియేట్ చేశాను. వెబ్ ఎలిమెంట్ అండ్ ఇది వచ్చేసి మనకు రోస్ కదా. సో రోస్ అని ఇచ్చేసాను. ఓకే, రోస్ ఈక్వల్స్ టు సో లిస్ట్ వెబ్ ఎలిమెంట్ రోస్ ఈక్వల్స్ టు టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ HTML బాడీ టేబుల్ టీ బాడీ టీఆర్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక మిస్టేక్ వస్తుంది. ఆ మిస్టేక్ ఏంటి అని చూసినట్టయితే ద మెథడ్ ఫైండ్ ఎలిమెంట్స్ ఇన్ ద టైప్ వెబ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ కెనాట్ టు సారీ వెయిట్ ఎ మినిట్. సో ఇక్కడ మనకు వచ్చేసి మిస్టేక్ చూపిస్తుంది. అది ఎందుకు అంటే టీఆర్ అని చూపిస్తుంది. కరెక్ట్గా ఇచ్చేసాను కోడింగ్ అయితే. వెయిట్ ఎ మినిట్. సారీ. సో లిస్ట్ ఎలిమెంట్ వెబ్ ఎలిమెంట్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ సారీ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. మనం ఏం యూజ్ చేస్తాము ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బై డాట్ ఎక్స్పాత్ అని యూజ్ చేయాలి కదా. సో నేను ఆ బై డాట్ ఎక్స్పాత్ అనేది రాయలేదు ఇక్కడ మిస్టేక్లో. సో అందుకే మనకు అది ఎర్రర్ వచ్చేసింది. బై డాట్ ఎక్స్పాత్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు మనకు కరెక్ట్ వచ్చేసింది. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఎర్రర్ మిస్టేక్ ఏదైతే ఉందో ఎర్రర్ వెళ్ళిపోయింది. సో లిస్ట్ వెబ్ ఎలిమెంట్స్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ వచ్చేసి ఏం చేస్తాం అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ మనకు ఒకటి కంటే ఎక్కువ రోస్ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో రోస్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి దానికోసం వచ్చేసి మనం ఎక్స్పాత్ ఏదైతే ఉందో ఎక్స్పాత్ని తీసుకున్నాము. సో ఎక్స్పాత్ అనేది ఏంటి HTMLలో బాడీలో టేబుల్లో టీ బాడీలో టీఆర్. సో నేను ఇంతకుముందు చెప్పాను టేబుల్ రోస్ కోసం అయితే టీఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తామనేసి. సో ఇక్కడ చూడండి టీఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాను. సో టీఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాను కాబట్టి మనకి ఇక్కడ టేబుల్ రోస్ ఎన్నైతే ఉన్నాయో అవి మనకు ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మరి ఇది కరెక్ట్గా వర్కౌట్ అయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు నేను దాన్ని చూపిస్తాను ఒకసారి. సో చూడండి ఇప్పుడు మనకి వచ్చేసి ఫ్రెండ్స్ ఇంతకుముందు చూసినట్టయితే మనకు ఇక్కడ కౌంట్ చేసి చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ రో, ఇది వచ్చేసి సెకండ్ రో, ఇది వచ్చేసి థర్డ్ రో అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ రో. సో 4 రోస్ ఉన్నాయి అనేసి మనం చెప్తున్నాం కదా. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేసాము రోస్ ఏవైతున్నాయో రోస్ని ఐడెంటిఫై చేసాం కదా. సో ఐడెంటిఫై చేశాక దాని యొక్క సైజ్ని ప్రింట్ చేశాను అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని రోస్ ఉన్నాయనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను చూడండి ROWS. ఎందుకు మనం ఇంతకుముందు రోస్ని ఐడెంటిఫై చేసి ఆ రోస్ని మనం ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఈ రోస్ని నేను తీసుకుంటున్నాను. రోస్ డాట్ సైజ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ తెలుసు మనం ఏదైనా ఒక వేరియబుల్ యొక్క సైజ్ని ప్రింట్ చేయాలనుకుంటే దానికోసం సైజ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో రోస్ డాట్ సైజ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో దీని ద్వారా మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలి కదా. సో అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని యూజ్ చేస్తాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని యూజ్ చేసేసి మనకు అవుట్పుట్ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ రోస్ డాట్ సైజ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ సింపుల్గా వచ్చేసి ఆ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్కి సంబంధించిన వాల్యూని మనం ప్రింట్అవుట్ చేస్తున్నాం. ఓకే, సో కంట్రోల్ సేవ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ అనేది ఐడెంటిఫై అవ్వాలి. ఆ టేబుల్ అనేది ఐడెంటిఫై అయ్యాక అందులో ఎన్ని రోస్ ఉన్నాయనేసి మనకు కౌంట్ అవ్వాలి. ఓకేనా, సో 1 రో ఉందా, 2 రోస్ ఉన్నాయా, 3 రోస్ ఉన్నాయా అనేసి మనకు కౌంట్ అయిపోయి ఆ దానికి సంబంధించిన కౌంట్ ఏదైతే ఉందో ఆ కౌంట్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మనకు బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్రౌజర్ మ్యాక్సిమైజ్ అవ్వాలి. మ్యాక్సిమైజ్ అయ్యాక మనం ఏదైతే వెబ్ పేజ్ని ఇచ్చేసామో ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. సో ఆ వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయాక నెక్స్ట్ అందులో ఉన్న రోస్ని ఐడెంటిఫై చేయాలి. ఆ రోస్ని ఐడెంటిఫై చేశాక
మనకు ఆన్సర్ ప్రింట్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ మనం అవుట్పుట్ కనుక చూసినట్టయితే 4 అనేది ప్రింట్ అయిపోయింది అవుట్పుట్లో. ఓకేనా? సో ఎందుకు ప్రింట్ అయింది 4? మనకు దీంట్లో 4 రోస్ ఉన్నాయి కాబట్టి మనకు రోస్ వాల్యూ అనేది 4 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో సింపుల్గా మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, రోస్ ఏవైతున్నాయో రోస్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క సైజ్ని ప్రింట్ చేసినట్టయితే ఎన్ని రోస్ ఉన్నాయి టేబుల్లో అనేది మనకు కరెక్ట్గా ప్రింట్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది కరెక్ట్గా ప్రింట్ అవుతుందా లేదా అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఇంకా కొన్ని రోస్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి ఇప్పుడు చూద్దాం ఒకసారి మనము. ఇక్కడ చూసినట్టయితే రిఫ్రెష్ చేస్తాను ఒకసారి పేజ్ని. సో చూడండి ఇప్పుడు నేను వచ్చేసి టేబుల్ ఏదైతుందో టేబుల్లోకి కొన్ని ఎక్స్ట్రా రోస్ని యాడ్ చేశాను. సేమ్ ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను, కొన్ని చేంజెస్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే డైనమిక్ టేబుల్ అనుకోండి, అంటే ఆటోమేటిక్గా కొంత టైం తర్వాత అదే చేంజ్ అయిపోయింది అనుకోండి టేబుల్ యొక్క రోస్. మరి ఆ టేబుల్ యొక్క రోస్ అనేది చేంజ్ అయ్యాక అది ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను. సో వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది, దాంట్లో ఉన్న రోస్ని రీడ్ చేసేసింది. అండ్ ఇక్కడ మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే 8 రోస్ అనేది ప్రింట్ అయ్యాయి. సో ఎగ్జాక్ట్గా 8 రోస్ ఉన్నాయా లేదా చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ రో, అండ్ ఇది సెకండ్ రో, థర్డ్ రో, 4th, 5th, 6th, 7th, 8th. సో 8 రోస్ అనేటివి మనకు కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి ఎన్ని రోస్ ఉన్నాయి అనేసి మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే సో ఈ విధంగా మనం వచ్చేసి రోస్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం రోస్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఈ రోస్ని ఫైండ్ అవుట్ చేశాక మనం ఏం చేసాము, ఇప్పుడు system.out.println అనేసి మనం డైరెక్ట్గా దాని యొక్క వాల్యూని ప్రింట్ చేసాం కదా. సో నేను ఆ వాల్యూని ప్రింట్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. సో ప్రింట్ చేయకుండా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్లో దాని యొక్క వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను. సో రో కౌంట్ row.size అనేసి నేను స్టోర్ చేసుకున్నాను ఒక వేరియబుల్లో. ఇప్పుడు మనం ఏం చేయాలి, అది యాజ్ ఇట్ ఈస్గా మనకు కాలమ్స్ యొక్క కౌంట్ కూడా కావాలి. సో కాలం యొక్క కౌంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామని చెప్పాను ఫ్రెండ్స్ ఇంతకుముందు. మనం ఏదైనా టీహెచ్ కానీ లేదా టీడీ అనే ట్యాగ్ నేమ్ని యూజ్ చేసి మనం కాలమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాను. టీ కానీ లేదా టీహెచ్ కానీ, టీహెచ్ అంటే టేబుల్ హెడర్. సో టేబుల్ హెడర్ని యూజ్ చేసి కానీ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు కాలమ్స్ని, లేదా టీడీ అంటే టేబుల్ డేటాని యూజ్ చేసి కానీ మనం కాలమ్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చెయ్యాలి అని చూసినట్టయితే మనం ఫస్ట్ ఒక టేబుల్ని ఐడెంటిఫై చేయాలి, ఒక రోని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఫస్ట్ రో కదా. సో ఈ ఫస్ట్ రోని ఐడెంటిఫై చేశాక ఈ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో అలా కాకుండా ఇది 4th రో. సో 4th రోని ఐడెంటిఫై చేశాక ఆ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయాలి. లేకపోతే ఇది 8th రో. సో 8th రోని ఐడెంటిఫై చేశాక దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఒక రోని ఐడెంటిఫై చేశాక దాని తర్వాత ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం XPath అనేది ఎలా రాస్తామనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ మనం దానికోసం ఏం చేస్తున్నామంటే ఇది సింపుల్గా ఇంతకుముందు నేను రాశాను కదా రోని ఐడెంటిఫై చేయడానికి. సో సింపుల్గా నేను దాన్ని కాపీ చేసేసుకుంటాను, Ctrl+C కాపీ, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి Ctrl+V పేస్ట్. ఓకే, సో చూడండి మై ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇన్స్పెక్ట్ చేసేస్తున్నాను ఒక ఎలిమెంట్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి టీహెచ్ని యూజ్ చేసి కాలమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్కి వెళ్ళిపోయాను, అండ్ ఇక్కడ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైన వెళ్ళిపోయాను. సో ఇప్పుడు మనకు ఇన్స్పెక్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ. సో దానిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ XPath అని వెళ్ళిపోయాను. ఓకే, సో కాపీ XPath అని వెళ్ళిపోయాక దానిని ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంతకుముందు మనం XPathని తీసుకున్నాం కదా, ఇక్కడ driver.findElementsOf అనేసి. సో దీంట్లో ఈ XPathని రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం కాపీ చేసుకున్న XPathని రాసేసాను. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేసాము, ఇంతకుముందు నేను చెప్పాను కదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాలమ్స్ని ఐడెంటిఫై చెయ్యాలి అనుకుంటే మనం ఏదో ఒక రోని ఐడెంటిఫై చేయాలి. అది ఫస్ట్ రో కావచ్చు, సెకండ్ రో కావచ్చు, థర్డ్ రో కావచ్చు, nth రో కావచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, HTML బాడీ టేబుల్ బాడీ. సో టేబుల్ బాడీ దాకా ఐడెంటిఫై చేసాము. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నేనేం చేశానంటే tr(1) అని ఇచ్చాను. సో tr(1) ఏంటి, టేబుల్ రోలో ఫస్ట్ రో అనమాట. ఓకే, సో ఫస్ట్ రోని ఐడెంటిఫై చేస్తున్నాను. సో ఫస్ట్ రోని ఐడెంటిఫై చేశాక దాంట్లో టేబుల్ హెడ్డింగ్ని ఐడెంటిఫై చేస్తున్నాను. ఓకే, సో టేబుల్ హెడర్ కాబట్టి TH అని ఇచ్చేసాను. సో TH అనేది ఏంటి, TH(1) అని ఉంది ఇక్కడ. సో TH(1) అని ఇచ్చేసాం అనుకోండి మనకి ఏమవుతుంది, ఓన్లీ ఫస్ట్ కాలం మాత్రమే ఐడెంటిఫై అవుతుంది. బట్ మనకు అలా అవద్దు, మనకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఐడెంటిఫై అవ్వాలి కాబట్టి మనం సింపుల్గా TH అని ఇవ్వాలి. ఓకేనా, సో ఇంతకుముందు మనం ఏం చేసాము, TR అని ఇచ్చేసాం. సో TR అని ఇచ్చడం వల్ల ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ ఐడెంటిఫై అయ్యాయి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు
ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఐడెంటిఫై అవ్వాలి. సో దానికోసం వచ్చేసి మనం టీహెచ్ అని ఇచ్చేసాం. ఓకే, సో టీహెచ్ అని ఇచ్చేసాము. దాన్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కాలమ్స్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. సో COLUMNS కాలమ్స్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క సైజ్ కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం, మరి ఇది కూడా మనకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. సో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే మనం ఇంతవరకు రాసిన కోడ్ అనేది కరెక్ట్. ఓకే, సో నేను దానికోసం ఏం చేస్తున్నాను, system.out.println అని యూజ్ చేస్తున్నాను. system.out.println ఆఫ్ LUMNS కాలమ్స్ డాట్ సైజ్ మెథడ్. సో సైజ్ మెథడ్ని యూజ్ చేసేస్తున్నాను. system.out.println ఆఫ్ సైజ్ మెథడ్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదో ఒక రోని ఐడెంటిఫై చేస్తున్నాము. ఆ రోని ఐడెంటిఫై చేశాక ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది చూస్తున్నాం. సో రోని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తాము, TR అని యూజ్ చేస్తాము. సో TR(1) అని ఇచ్చేసాను. సో TR(1) అని ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఫస్ట్ రోని ఐడెంటిఫై చేయు, ఫస్ట్ రోని ఐడెంటిఫై చేశాక దాని తర్వాత దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయు అనేసి మనం దాంట్లో ఉన్న కాలమ్స్ని ఐడెంటిఫై చేయు అనేది మనం ఇచ్చేసాం. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే కనుక మనకు 3 అనేది ప్రింట్ అయింది. సో 3 అనేది ఎలా ప్రింట్ అయింది, ఎలా చెప్పగలరు మీరు 3 కాలమ్స్ ఉన్నాయి అనేది. ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఫస్ట్ నేమ్ ఏదైతుంది, ఫస్ట్ నేమ్ అనేది కంప్లీట్ ఫస్ట్ కాలం, ఈ లాస్ట్ నేమ్ అనేది కంప్లీట్గా సెకండ్ కాలం, అండ్ ఈ ఏజ్ అనేది థర్డ్ కాలం. సో మనకు 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకు 3 అనేది వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా డౌట్ రావచ్చు, అలా కాకుండా ఇప్పుడు కొన్ని ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ని యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇంకా కొన్ని కాలమ్స్ని యాడ్ చేసి చూపిస్తున్నాను. TH, సో TH ఆఫ్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే క్వాలిఫికేషన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ TH ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి జాబ్ అని ఇస్తున్నాను. సమ్ ఏదో ఒక కంటెంట్ ఇస్తున్నాను అంటే టేబుల్ని చేంజ్ చేయడానికి. ఓకేనా, సో చూడండి Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇది ఫోర్త్ కాలం, అండ్ ఇది ఫిఫ్త్ కాలం. సో మనకు కంప్లీట్గా 5 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సేమ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 5 కాలమ్స్ ఉన్నాయి కదా, అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా ప్రింట్ అవుతుందా లేదా అనేది. సో నేను వచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, టేబుల్ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది, అంటే కాలమ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డైనమిక్ టేబుల్ అనుకోండి. సో డైనమిక్గా టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే అప్పుడు ఎన్ని కాలమ్స్ అయినా ఉండొచ్చు, 3 కాలమ్స్ ఉండొచ్చు, 4 కాలమ్స్ ఉండొచ్చు, 5 కాలమ్స్ ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు మనకు కంటెంట్ అనేది అవుట్పుట్లో కరెక్ట్గా ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. సో చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకు 5 కాలమ్స్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా రోస్ని కానీ లేదా కాలమ్స్ని కానీ మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు రోస్ అయిపోయాయి అండ్ కాలమ్స్ అయిపోయాయి. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ వాటిని ఎలా ప్రింట్ చేస్తాము ఏంటి అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూసుకున్నాం కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ కాలమ్స్ ఏవైతున్నాయో ఈ కాలమ్స్ కూడా నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కాలమ్ కౌంట్ అనేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. సో కాలమ్ కౌంట్ ఈక్వల్స్ టు కాలమ్స్ డాట్ సైజ్. ఓకే, ఇప్పటి వరకు మనకు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేసాము, రోస్ని ఫైండ్ అవుట్ చేసాము, ఓకే, కాలమ్స్ని ఫైండ్ అవుట్ చేసాము, ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ని అవుట్పుట్లో ప్రింట్ చెయ్యాలి అనుకుంటున్నాము. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు రాని చూపిస్తాను. ఈ టేబుల్ మనకు 3x3 ఉండని, Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నింటిని రీడ్ చేసి వాటిని నేను అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో అది ఎలా ప్రింట్ చేస్తామనేది నేను చూపిస్తాను. ఓకే, దానికన్నా ముందు చూసినట్టయితే ఇక్కడ లూప్ త్రూ ఈచ్ రో అండ్ గెట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ట్యాగ్ TH. సో ట్యాగ్ THని యూజ్ చేసి మనం హెడర్ అంటే కాలమ్స్ ఎన్ని ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేసాము. దాన్ని ఫైండ్ అవుట్ చేసేసి మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. దాన్ని ప్రింట్ చేస్తే మనకు కాలమ్కి సంబంధించిన వాల్యూ అనేది కూడా ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ టేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని రీడ్ చేసి ఆ వాల్యూని మనం ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇటరేట్ యూజింగ్ కాలమ్స్ డాట్ గెట్ సైజ్ అండ్ గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ సెల్. సో ఇక్కడ మనకు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనము ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం రీడ్ చేయాలి, అండ్ ఫస్ట్ రోలో సెకండ్ కాలం రీడ్ చేయాలి, అండ్ ఫస్ట్ రోలో థర్డ్ కాలం రీడ్ చేయాలి. దాని తర్వాత సెకండ్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ రోలో సెకండ్ కాలం, సెకండ్ రోలో థర్డ్ కాలం, నెక్స్ట్ థర్డ్ రోలో ఫస్ట్ కాలం, థర్డ్ రోలో సెకండ్ కాలం, థర్డ్ రోలో థర్డ్ కాలం.
నెక్స్ట్ 4th రోలో ఫస్ట్ కాలమ్, 4th రోలో సెకండ్ కాలమ్, 4th రోలో థర్డ్ కాలమ్. సో ఈ విధంగా మనం రిపీట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ ఒక రో తర్వాత ఒక రోకి ఇంక్రిమెంట్ అవుతున్నాము. అదేవిధంగా ఒక కాలం తర్వాత ఇంకొక కాలంకి రిపీట్ అవుతున్నాం. సో మనం 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం 2 ఫర్ లూప్స్ని యూజ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, మనం రోస్ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఓకే. సో రోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఫర్ లూప్ని క్రియేట్ చేద్దాము. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఫర్ లూప్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ లూప్. ఓకే. సో ఇది వచ్చేసి ఒక ఫర్ లూప్ అనుకోండి. సో ఈ ఫర్ లూప్ అనేది దేనికి యూజ్ అవుతుందని చెప్పాను, రోస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పాను. ఓకే. సో రోస్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంట్ n = 1 అని తీసుకున్నాను. ఎందుకంటే మనకు రోస్ ఏవైతే ఉన్నాయో రోస్ అనేటివి 1, 2, 3 స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను దానికోసం వచ్చేసి ఇంట్ n = 1 అని తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క రోస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాము, ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ అనేసి ఆ రోస్ ఎన్ని ఉన్నాయని దాన్ని ఐడెంటిఫై చేసాము. ఆ రోస్ ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఏది, ఇంట్ రో కౌంట్ అనేసి. ఓకేనా. సో దీన్ని నేను కండిషన్ లాగా అప్లై చేస్తున్నాను. అంటే ఎన్ని రోస్ ఉంటాయో అన్ని టైమ్స్ మనకు లూప్ అనేది రిపీట్ అవ్వాలి. ఓకే. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, i <= రో కౌంట్. సో మనకు రోస్ ఎన్ని అయితే ఉంటాయో అన్ని టైమ్స్ మనకు లూప్ అనేది రిపీట్ అవ్వాలి అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే. సో రో కౌంట్. ఓకే, సక్సెస్ఫుల్గా రో కౌంట్ అనేది కూడా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇంకేముంటుంది, ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ చేసి నేను i++ అని ఇచ్చేసాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ నేను ఇంట్ n అని తీసుకున్నాను, ఇంట్ i. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఏమైంది, ఫస్ట్ టైం వచ్చేసి మనం లూప్ని క్రియేట్ చేస్తాము. ఈ లూప్ ఏంటి అంటే మనకు రోస్ని ఐడెంటిఫై చేయడానికి. సో రోస్ అనేది మనకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్ i = 1 అని తీసుకున్నాను. సో మనం ఎగ్జాక్ట్గా టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో తెలియదు. సో రోస్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేసాము, rows.sizeని తీసేసుకొని దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో నేను ఈ కౌంట్ ఏదైతే ఉందో ఈ కౌంట్ని కండిషన్ లాగా అప్లై చేశాను, i <= రో కౌంట్. అండ్ తర్వాత ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి ఇంక్రిమెంట్ ఇచ్చేసాను. ఎందుకు, ఫస్ట్ రో నుంచి సెకండ్ రో, సెకండ్ నుంచి థర్డ్ రో, థర్డ్ రో నుంచి ఫోర్త్ రో, ఫోర్త్ నుంచి nth రో. సో ఎన్ని రోస్ ఉంటాయి అన్ని రోస్కి ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి i++ తీసుకున్నాను. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, కాలమ్స్ ఏవైతే ఉన్నాయో కాలమ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం వచ్చేసి నేను ఇంకొక ఫర్ లూప్ని యూజ్ చేశాను. ఓకే. సో చూడండి ఇది వచ్చేసి ఇంకొక ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ వచ్చేసి దేనికి, మనకు కాలమ్స్ని ఐడెంటిఫై చేయడానికి. సో దీంట్లో నేను ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ j = 1. సో మనకు కాలమ్స్ కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంట్ j = 1 అని తీసుకున్నాను. ఇక్కడ మనం వచ్చేసి కండిషన్ సేమ్ j <= మనం ఏం చేసాము, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఏమని, కాలమ్ కౌంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో దీన్ని నేను ఇక్కడ కండిషన్ లాగా అప్లై చేస్తున్నాను. ఓకే. సో చూడండి ఇంట్ j = 1, j <= కాలమ్ కౌంట్. ఓకే. నెక్స్ట్ j++, ఎందుకంటే మనకు ఫస్ట్ కాలం అయిపోయాక సెకండ్ కాలం అయిపోయాక థర్డ్ కాలం. సో ఇలా మనకి ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి నేను ఆ కాలమ్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమయ్యాయి, ఇది వచ్చేసి రోస్ని ఐడెంటిఫై చేయడానికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కాలమ్స్ని ఐడెంటిఫై చేయడానికి. సో రెండింటికి సంబంధించిన వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. అదేవిధంగా సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. అదేవిధంగా థర్డ్ రోలో థర్డ్ కాలంలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి రోస్కి సంబంధించిన దానికోసం వచ్చేసి ఒక ఫర్ లూప్ని క్రియేట్ చేసాము అండ్ కాలమ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఫర్ లూప్ని క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ రో అండ్ కాలమ్ని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు టేబుల్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అభిషేక్ అనే వాల్యూని ఐడెంటిఫై చేయాలనుకున్నాం అనుకోండి. ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఫస్ట్ ఇది వచ్చేసి ఎన్నో రోలో ఉందని చెక్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ రో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సెకండ్ రో. సో సెకండ్ రో అని ఐడెంటిఫై చేస్తాం. సో సెకండ్ రో అని ఐడెంటిఫై చేశాక ఫస్ట్ కాలంలో ఉందా లేక సెకండ్ కాలంలో ఉందా లేక థర్డ్ కాలంలో ఉందా అనేసి దీన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎందులో ఉంది, సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉంది కదా. సో సెకండ్ రో అండ్ సెకండ్ కాలం. ఓకే. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఐడెంటిఫై చేస్తున్నాను ఇక్కడ. సో దీన్ని ఐడెంటిఫై చేశాక ఒకసారి నేను మీకు ఎక్స్పాత్ కాపీ చేసి చూపిస్తాను. కంట్రోల్ కాపీ ఎక్స్పాత్. సో కాపీ ఎక్స్పాత్ అని చేసేసి ఇక్కడ ఎక్స్పాత్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఎక్స్పాత్ని పేస్ట్ చేసినైతే అది మనకి ఏం చూపిస్తుంది ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు చూసినట్లయితే HTMLలో బాడీలో టేబుల్ ట్యాగ్లో టీ బాడీలో ఉంది. ఇక్కడ వరకు మనకు ఓకే తెలుసు. మనకు ఇదేంటి, మనకు TR అంటే టేబుల్ రో ఆఫ్ 2 అని ఉంది, అంటే సెకండ్ రోలో ఆ వాల్యూ ఉంది అని చూపిస్తుంది. అండ్ దాంతోపాటు
టీడీ అంటే ఏంటి మనకు టేబుల్ డేటా కదా. సో టేబుల్ డేటా లో సెకండ్ వాల్యూ అంటే కాలంలో సెకండ్ కాలంలో ఉంది వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సిందంటే మనకు టేబుల్ రో అండ్ టేబుల్ కాలం, సో వీటిని రెండింటిని బేస్ చేసుకొని మాత్రమే మనకు ఆ వాల్యూ అనేది ఐడెంటిఫై అవుతుంది అండ్ ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది కదా. సో దీన్ని బేస్ చేసుకునే మనం ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. బట్ ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ వాల్యూ కాదు, టేబుల్లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో నేను దానికోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్లో డాట్ ప్రింట్ అని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకు వచ్చేసి మనం ఏం చేయాలి, ఆ వాల్యూని మనం ఐడెంటిఫై చేయాలి కదా. సో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి, మనము దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా. సో ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనం ఏం చేస్తాం ప్లస్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని యూజ్ చేస్తాము, లేదా ఇక్కడ మనకు సింపుల్గా టేబుల్ ఉంది కదా, సో టేబుల్ని యూజ్ చేసుకోవడం మనకు అయిపోతుంది. టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, సో ఫైండ్ ఎలిమెంట్ అని చేశాను. ఓకేనా, సో టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్పాత్. సో ఇంతకుముందు మనం ఏదైతే ఎక్స్పాత్ని క్రియేట్ చేసామో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ వేరియబుల్ని ఐడెంటిఫై చేయాలనుకుంటాను. ఓకే, సో బై డాట్ ఎక్స్పాత్ అని చేసాము. సో మనకు ఇంతకుముందు చూసినట్టయితే ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్పాత్ని మనం ప్రింట్ చేసాం. సో ఎక్స్పాత్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమైంది, మనం ఏదైతే వేరియబుల్ని ఐడెంటిఫై చేసామో దానికి సంబంధించిన వాల్యూ మాత్రమే వచ్చింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే TR(2) అండ్ TD(2) అని వచ్చేసింది. ఎందుకు, మనం ఓన్లీ ఒక్క వేరియబుల్ని మాత్రమే ఐడెంటిఫై చేసాం కాబట్టి దానికి సంబంధించిన వాల్యూ అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనకు టోటల్ కంప్లీట్ అవుట్పుట్లో మనకు అలా ప్రింట్ అవ్వకూడదు. ఎలా ప్రింట్ అవ్వాలి, అన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, అన్ని రోస్లో ఉన్న అన్ని కాలమ్స్లోని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేసాము, రోస్ని ఐడెంటిఫై చేయడానికి I అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాము అండ్ కాలమ్ని ఐడెంటిఫై చేయడానికి J అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వాటిని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. చూడండి, TR(2) అని ఉంది. ఈ 2 అనేది ఏంటి, టేబుల్ రో కదా. సో టేబుల్ రోలో 2 అని ఉంది, ఆ వాల్యూని రిమూవ్ చేసేసి మనం I అనే వాల్యూని ఇవ్వాలి. ఎందుకు, I అనేది ఏంటి, మనకు రోస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసిన వేరియబుల్ కాబట్టి నేను ఇక్కడ TR(i) అని చేశాను. అదేవిధంగా TD(2) అని ఉంది. సో దీన్ని తీసేసి నేను J అని ఇస్తున్నాను. సో Jనే ఎందుకు ఇచ్చానంటే J అనేది మనకు కాలమ్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, వేరియబుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం కదా. సో వేరియబుల్ని ఐడెంటిఫై చేశాక దాన్ని మనం రీడ్ చేయాలి. రీడ్ చేస్తేనే కదా మనం ఆ వాల్యూని ప్రింట్ చేయగలం. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే నేను గెట్ టెక్స్ట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో గెట్ టెక్స్ట్ మెథడ్ని యూజ్ చేసి మనం ఆల్రెడీ వాల్యూని రీడ్ చేస్తాం, దాన్ని ప్రింట్ చేస్తాం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ నేను వచ్చేసి గెట్ టెక్స్ట్ అని ఇచ్చేసాను. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకు వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము, మనం ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ వస్తున్నాయి అనేది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్పాత్ని యూజ్ చేసాము. సో ఇక్కడ వరకు మనకు తెలుసు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఎక్స్పాత్ ఏదైతే ఉందో ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేసేసాము. ఫైండ్ అవుట్ చేసాక మనం ఏదైతే ఎలిమెంట్ని ఇన్స్పెక్ట్ చేసామో ఆ ఎలిమెంట్కి సంబంధించిన ఎక్స్పాత్ మాత్రమే వస్తుంది. బట్ అలా కాకుండా మనకు అన్ని ఎలిమెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ టేబుల్ రోలో I అనే వాల్యూని, TDలో J అనే వాల్యూని ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ TD కాకుండా నేను TH అని ఇస్తున్నాను. సో టేబుల్ హెడర్ ఉంది కదా, మనకి హెడర్ కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి TH అని ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తాను. సో రన్ పైన క్లిక్ చేయాలి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఆ వెబ్ పేజ్ ఓపెన్ అయ్యాక మనకు దానికి సంబంధించిన బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలి. మ్యాక్సిమైజ్ అయిపోయి ఆ వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయి దాంట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని రీడ్ చేయాలి. నెక్స్ట్ ఆ డేటాని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ డేటా అనేది రీడ్ అయిపోయింది అండ్ ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ని ప్రింట్ చేసింది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి చూపిస్తున్నాయి. బట్ ఇక్కడ మనం పైన కనుక స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఎలాంటి వాల్యూ అనేది ప్రింట్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ ఏమైనా ప్రింట్ అవుతుందని చూపిస్తున్నట్టయితే ఒక ఎర్రర్ మిస్టేక్ వచ్చింది. ఆ ఎర్రర్ మిస్టేక్ ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామనేది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ మిస్టేక్ యొక్క నేమ్ వచ్చేసి ఏంటంటే నో సచ్ ఎలిమెంట్ అన్ఏబుల్ టు లొకేట్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే చూడండి ఇక్కడ అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్ అని వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, లొకేట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని లొకేట్ చేయండి అనేసి మనము TR(i) అండ్ TR(j) అనేసి మనం ఈ విధంగా ఇచ్చేసాం కదా వాల్యూస్ని. బట్ ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే ఈ సెలీనియం ఏదైతే ఉందో సెలీనియంని మనం డైరెక్ట్గా అలా TR(i) అండ్ TR(j) అని ఇచ్చేసినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో ఐడెంటిఫై చేయడం లేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక చిన్న కరెక్షన్ చేయాలి. ఆ కరెక్షన్ చేసినట్టయితే మనకు ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి,
టీఆర్ ఆఫ్ ఐ అని ఇచ్చేసాం కదా. సో టీఆర్ ఆఫ్ ఐ అని ఇస్తే ఏమవుతుందంటే ఈ ఐ అనేది మనకు వాల్యూ లాగా కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఈ విధంగా కాకుండా టీఆర్ ఆఫ్ ఐ అనే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి సెర్చ్ చేస్తుంది. సో టీఆర్ ఆఫ్ ఐ అనే ఎలిమెంట్ సపరేట్గా మనకు లేదు కదా. సో దానికోసం వచ్చేసి మనకు మిస్టేక్ వచ్చింది. బట్ ఇక్కడ మనకు అలా కాకుండా ఈ టీఆర్ ఆఫ్ ఐ అనేది ఎలిమెంట్ కాదు, అంటే ఐ అనేది ఒక వాల్యూ కాదు. ఐ ప్లేస్లో ఈ విధంగా మనకు 1 నుండి ఈ సైజ్ ఎంత అవుతుందో ఆ సైజ్ వరకు ఉన్న వాల్యూస్ అనేటివి ఇన్సర్ట్ అవ్వాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, టీఆర్ ఆఫ్ ఐ అని ఉంది కదా, ఐని రిమూవ్ చేసేసి డబల్ కోట్స్ ఇచ్చేసాను. సో డబల్ కోట్స్ తీసుకున్నాక దీంట్లో ప్లస్ సింబల్ తీసుకొని ఐ మళ్ళీ ప్లస్ సింబల్ ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఈ ఐ యొక్క కలర్ ఏదైతుందో అది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఐ ప్లేస్లో 1 2 3 4 5 సో ఈ విధంగా వాల్యూస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. అంటే టీఆర్ ఆఫ్ 1 టీఆర్ ఆఫ్ 2 టీఆర్ ఆఫ్ 3 టీఆర్ ఆఫ్ 4 టీఆర్ ఆఫ్ 5 సో ఈ విధంగా మనకు వాల్యూస్ అంటే ప్రింట్ అవుతాయి. ఎగ్జాక్ట్గా అదే విధంగా ఇప్పుడు మనకు టీహెచ్ ఆఫ్ జే అని ఉంది. సో ఈ జేని రిమూవ్ చేసేసి సేమ్ మళ్ళీ మనం డబుల్ కోట్స్ తీసుకోవాలి. డబుల్ కోట్స్లో ప్లస్ జే ప్లస్. సో చూడండి ఇప్పుడు మనకు జే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు జే ప్లస్లో కూడా 1 2 3 4 5 6 ఈ విధంగా మనకు వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా మళ్ళీ ఇప్పుడు కూడా ఏమైనా మిస్టేక్ వస్తుందా అనేది ఒకసారి చూద్దాం మనము. సో ఇప్పుడు మనకు వచ్చేసి మ్యాక్సిమం అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ రోస్ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో రోని ఐడెంటిఫై చేశాక దాన్ని బేస్ చేసుకొని మనము కాలమ్ని ఐడెంటిఫై చేస్తున్నాము. ఆ కాలమ్ని ఐడెంటిఫై చేశాక మనం దాన్ని బేస్ చేసుకొని మనం వాల్యూని కూడా ప్రింట్ చేసేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ మనకు వాల్యూ అనేది కూడా ప్రింట్ అవ్వాలి. సారీ, ఇక్కడ నేను 2-3 టైమ్స్ క్లిక్ చేసినట్టున్నాను రన్ పైన, అందుకే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కరెక్ట్గా రావట్లేదు. 3-4 టైమ్స్ ఓపెన్ అయిపోయింది మనకు అవుట్పుట్. మనకు ఓన్లీ సింగిల్ టైం మాత్రమే రావాలి. సో ఒకసారి నేను మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. ఓన్లీ సింగిల్ టైం మాత్రమే క్లిక్ చేయాలి రన్ పైన. 2-3 టైమ్స్ క్లిక్ చేస్తే మనకు 2-3 టైమ్స్ ఆ బ్రౌజర్ అనేది లోడ్ అవుతుంది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో సింగిల్ టైం మాత్రమే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఆ బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది, ఆ వెబ్ పేజ్ కూడా ఓపెన్ అయిపోయింది, అండ్ దాంట్లో ఉన్న డేటా రీడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఒకసారి అవుట్పుట్ చూసినట్టయితే ఇప్పుడు కూడా మనకు అవుట్పుట్లో ఎర్రర్ మెసేజ్ వచ్చింది. బట్ ఇప్పుడు కనుక మనం ఒకసారి పైనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఆ అవుట్పుట్ ఏంటి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఏజ్. ఓకేనా. సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఏజ్ అనేటివి మాత్రమే రీడ్ అయ్యాయి. ఓకే. సో ఇక్కడ మనం చూసినట్టే కనుక మనకి ఇప్పుడు టేబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే టేబుల్ ఉంది. సో టేబుల్లో ఓన్లీ ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ రో మాత్రమే రీడ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఎందుకు అని చూసినట్టయితే మనం ఇక్కడ ఏమి ఇచ్చాం ఫ్రెండ్స్, system.out.printlnలో టీహెచ్ అని ఇచ్చేసాం. ఓకేనా. సో టీహెచ్ అంటే ఏంటి? టేబుల్ హెడ్డర్. ఓకేనా. సో టేబుల్ హెడ్డర్ ఏవైతే ఉంటాయో ఆ కాలమ్స్ని మాత్రమే రీడ్ చేసింది. మిగిలిన రోస్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఈ కొత్త నుంచి ఇక్కడ 26 ఇవన్నీ టేబుల్ హెడ్డర్స్ కాదు, ఇవన్నీ ఏంటి? టేబుల్ డేటా. సో టేబుల్ డేటా అనేది డిఫరెంట్ ట్యాగ్ కాబట్టి ఈ వాల్యూస్ని మనకు రీడ్ చేయలేదు. సో దాని ప్లేస్లో మనకి ఏమైంది అంటే ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు టీహెచ్ ఏదైతే ఉందో మనం ఆ టీహెచ్ అని ఇవ్వడం ద్వారా మనకు టేబుల్ హెడ్డర్ మాత్రం రీడ్ అయింది. అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ అనే హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ మాత్రం రీడ్ అయ్యాయి, మిగతావి రీడ్ అవ్వలేదు. అండ్ ఈ మిగతావి రీడ్ అవ్వలేదు కాబట్టి ఆ ప్లేస్లో మనకు మిస్టేక్ అనేది రావడం జరిగింది. సో అలా కాకుండా ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి, i<1 అని ఇస్తున్నాను ఇక్కడ సింపుల్గా. కంట్రోల్ సేవ్. అండ్ ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ని రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ హెడ్డర్స్ మాత్రమే రీడ్ చేస్తున్నాను సపరేట్గా. ఓన్లీ హెడ్డర్స్ని ఒకసారి సపరేట్గా రీడ్ చేస్తాను. ఓన్లీ మిగతా డేటా ఉంది కదా ఆ డేటాని ఒకసారి సపరేట్గా రీడ్ చేస్తాను. సో మనకు అలా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకేనా. సో చూడండి ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఓన్లీ హెడ్డర్స్ మాత్రమే రీడ్ అయ్యాయి. ఓకే. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఫర్ లూప్లో ఇంతకుముందు మనం i<= ఏమి ఇచ్చాము? రో కౌంట్ అని ఇచ్చాం. సో రో కౌంట్ అని ఇచ్చాం కాబట్టి మిగిలిన రోస్లో కూడా ఏమైనా హెడ్డర్స్ ఉన్నాయా అనేది మనకు ఫైండ్ అవుట్ చేసింది. ఏం లేవు కాబట్టి మనకు అక్కడ మిస్టేక్ వచ్చింది. సో అలా కాకుండా నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా 1 అని ఇచ్చేస్తున్నాను. సో 1 అని ఇవ్వడం ద్వారా ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే రీడ్ అయింది. సో ఫస్ట్ రో రీడ్ అయ్యాక దాంట్లో మనకు కాలమ్స్ని ప్రింట్ చేసేసింది. సో దాని ద్వారా మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే. బట్ ఇక్కడ మనం వచ్చేసి ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఓకే. బట్ ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యాక మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఒకసారి అవుట్పుట్ వచ్చాక నేను చూపిస్తాను. అవుట్పుట్ అనేది మనకి ఎలా వస్తుంది ఇక్కడ మనకు చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో
లాస్ట్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ లైన్లో ఏజ్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇలా మనకు సైడ్ బై సైడ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఉంది కదా, సో దీని తర్వాత జస్ట్ ఈ ప్రింట్ అని ఇవ్వండి, ప్రింట్ ఎల్ఎన్ అని తీసేసి ప్రింట్ అని ఇవ్వండి. సో ప్రింట్ అని ఇచ్చేసాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సింపుల్గా లాస్ట్లో ప్లస్ అని తీసేసుకొని సేమ్ సింపుల్గా డబుల్ కోట్స్ ఇచ్చేయండి, డబుల్ కోట్స్లో స్పేస్ యాడ్ చేయండి. ఓకేనా. సో చూడండి ఎండింగ్లో స్పేస్ ప్లస్ స్పేస్ యాడ్ చేశాను. సో ఈ స్పేస్ యాడ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఫస్ట్ నేమ్ అని ప్రింట్ అయ్యాక స్పేస్ లాస్ట్ నేమ్ స్పేస్ ఏజ్, ఈ విధంగా మనకు అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎల్ఎన్ అని తీసేసాము, ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్ అనమాట. సో నెక్స్ట్ లైన్లో రాకుండా మనకు సింగిల్ లైన్లో ప్రింట్ అవ్వాలని ఇచ్చేసాము. అండ్ దాంతోపాటు ఫస్ట్ నేమ్ అనేది ప్రింట్ అయ్యాక మనకు కొంత స్పేస్ రావాలి. ఓకే. సో చూడండి ఫస్ట్ నేమ్ ప్రింట్ అయ్యాక మనకు కొంత స్పేస్ వచ్చింది, అండ్ లాస్ట్ నేమ్ అది ప్రింట్ అయ్యాక మనకు కొంత స్పేస్ వచ్చింది, ఏజ్. సో ఈ విధంగా మనకు ప్రింట్ అయ్యేలాగా మనం ఇచ్చేసాం. ఓకే. సో ఆ విధంగా మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏమైంది, హెడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడర్స్ అనేవి ప్రింట్ అయిపోయాయి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగ మనం మిగిలిన వాల్యూస్ ఉన్నాయి కదా, మిగిలిన వాల్యూస్ని కూడా మనం ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ జస్ట్ నెక్స్ట్ లైన్ కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేసేస్తున్నాను. సో నాకు నెక్స్ట్ లైన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫర్ లూప్స్ నేను సింపుల్గా కాపీ పేస్ట్ చేసేసుకుంటున్నాను, సింపుల్గా కాపీ అండ్ పేస్ట్. సో ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఏంటి, మనకు ఓన్లీ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ని రీడ్ చేసేసింది. ఈ ఫర్ లూప్ వచ్చేసి మనకు మిగిలిన డేటా ఏదైతే ఉందో మిగిలిన డేటాని రీడ్ చేస్తుంది. సో ఇక్కడ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో కౌంట్ అని ఇవ్వాలి. సో రో కౌంట్. బట్ ఇక్కడ చూడండి మనం ఏం చేసాం, ఇంతకుముందు ఆల్రెడీ హెడ్డింగ్స్ని ప్రింట్ చేసాం. ఓకే. సో చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇది హెడ్డింగ్స్ కదా, హెడ్డింగ్స్ అనేది ఏంటి ఫస్ట్ రో. సో ఆల్రెడీ మనం ఫస్ట్ రోని ప్రింట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెకండ్ రో నుండి ప్రింట్ చేయాలి కదా. సో సెకండ్ రో నుండి ప్రింట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఈ ఫర్ లూప్లో ఇంట్ ఐ ఈక్వల్స్ టు 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో సెకండ్ రో నుండి వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ఇంట్ ఐ ఈక్వల్స్ టు 2 అని తీసుకున్నాము, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో కౌంట్ అని తీసుకున్నాం. సో 2, 3, 4 ఎన్ని ఉంటే అని మనకు ప్రింట్ అవ్వాలి. సో దాని ద్వారా మనకు వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు టీహెచ్ అని చేసాము. సో టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ని మాత్రమే ప్రింట్ చేసింది. ఇప్పుడు అలా కాకుండా మనం టీడీ అని ఇవ్వాలి. సో టీడీ అని ఇస్తున్నాం కాబట్టి మనకు టేబుల్ డేటా అని ప్రింట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది మనం ఏం చేసాము అనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే టేబుల్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని రీడ్ చేసి మనం అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాము. సో దానికోసం వచ్చేసి మనం 2 ఫర్ లూప్స్ని తీసుకున్నాము. సో ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి రోస్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో ఇలా రోస్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఒక ఫర్ లూప్ని తీసుకున్నాము. ఆ ఫర్ లూప్ లోపల మనం ఇంకొక ఫర్ లూప్ని క్రియేట్ చేసాము. ఆ ఫర్ లూప్ ఎందుకు అంటే మనకు కాలమ్స్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, థర్డ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేసి ఐడెంటిఫై చేయడానికి మనం సెకండ్ ఫర్ లూప్ని యూజ్ చేసుకున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ రో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్, అండ్ సెకండ్ రో కొత్త అభిషేక్ 26, అండ్ థర్డ్ రో గిత్తే గణేష్ 27, అండ్ ఫోర్త్ రో అభిషేక్ రెడ్డి 26. సో ఈ విధంగా మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు టేబుల్లో ఉన్న వాల్యూని రీడ్ చేసి దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం ఫస్ట్ 2 ఫర్ లూప్స్ని యూజ్ చేయాలి. ఇది వచ్చేసి రోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అండ్ ఇది వచ్చేసి కాలమ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో రోస్ అండ్ కాలమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేశాక ఆ వేరియబుల్ ఉన్న వాల్యూని రీడ్ చేయాలి. సో దానికోసం మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్ పాత్ ఆఫ్ అని తీసేసుకున్నాము. అండ్ దాంట్లో మనం ఎన్నో రోలో ఎన్నో వాల్యూని ఐడెంటిఫై చేయాలని ఇది ఇవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి టీఆర్ ఆఫ్ ఐ అని ఇచ్చేసాను. సో ఐ అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా టీడీ అని ఇచ్చేసాను. సో టీడీ అంటే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. దాంట్లో ఉన్న వాల్యూని మనం రీడ్ చేయాలి కాబట్టి గెట్ టెక్స్ట్ అనే మెథడ్ తీసుకున్నాం. సో గెట్ టెక్స్ట్ అనే మెథడ్ని తీసుకున్న ద్వారా దానిలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది రీడ్ అవుతుంది. సో దాంట్లో ఉన్న వాల్యూ రీడ్ అయిపోయాక దాన్ని మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేసి మనం ప్రింట్ చేసేస్తున్నాం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా వాల్యూస్ గురించి. ఓకే. సో ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఇదంతా ఒకసారి కామెంట్ అవుట్ చేస్తాను. సింపుల్గా నేను ఇంకొకటి కూడా చూపించాలి అనుకుంటున్నాను, చాలా సింపుల్ అది. సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంతకుముందు మనము
సపరేట్గా రోస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాల్యూని ప్రింట్ చేసాము, సపరేట్గా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాల్యూని ప్రింట్ చేసాం కదా. బట్ అలా కాకుండా టోటల్గా ఒక టేబుల్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనేది ఒక సెల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఒక సెల్ నేమ్, ఏజ్ అనేది ఒక సెల్ నేమ్, గణేష్ అనేది ఒక సెల్, రెడ్డి అనేది ఒక సెల్, 27 అనేది ఒక సెల్. సో ఈ విధంగా అంటే ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేది ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, అలా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి మనం ఇంతకుముందు రోస్ని కాలమ్స్ని ఐడెంటిఫై చేయడానికి రాసిన కోడింగ్ ఉంది కదా, నేను ఆ కోడింగ్ని సింపుల్గా కాపీ చేసేసుకుంటున్నాను. Ctrl+C కాపీ, ఇక్కడ Ctrl+V పేస్ట్. ఓకేనా, సో ఇది చూడండి టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బై డాట్ ఎక్స్ పాత్ ఆఫ్ HTML డాట్ బాడీ డాట్ టేబుల్ డాట్ టీ బాడీ ఆఫ్. ఇక్కడ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంతకుముందు TR ఆఫ్ 1 ఆఫ్ TH అని ఇచ్చాము, అంటే ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, లేదా TR అని ఇచ్చేసాము. ఇలా ఇచ్చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్ చేసి చూడండి. సో హైలైట్ చేసి చూస్తే మనకి ఏమైంది, TR ఆఫ్ 1 అంటే ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు TH అని రిమూవ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ TR ఆఫ్ ఈ 1 కూడా తీసేద్దాం. సో 1 తీసేసి ఇలా ఇచ్చేసాం అనుకోండి, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఎన్ని రోస్ ఉన్నాయని కాదు, మనం ఇప్పుడు TR అని రిమూవ్ చేసేసి TD అని ఇచ్చేద్దాం. సో ఈ TD అని ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేది మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. సో దీన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఆ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి సెల్స్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయడానికి system.out.println ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, సెల్స్ డాట్ సైజ్. సో సెల్స్ డాట్ సైజ్ అని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం, మనకి ఏ విధంగా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనేది. సో మనం ఇక్కడ ఏం చేసామంటే సింపుల్గా TD అనే ఐడెంటిఫైయర్ని యూజ్ చేస్తాం. సో TD అనే ఐడెంటిఫైయర్ని యూజ్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే TD అనేది ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నింటిని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన వాల్యూని మనకు ప్రింట్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో TD అనేది మనకు ఐడెంటిఫై అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. వెయిట్ ఎ సెకండ్, మనకి ఇక్కడ ఏదో మిస్టేక్ చేసినట్టున్నాం మనం. లిస్ట్ వెబ్ ఎలిమెంట్ సెల్స్ ఈక్వల్స్ టు టేబుల్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్పాత్ HTML టేబుల్ TD. సో TD మనం కరెక్ట్గానే రాసాం, ప్రోగ్రాంలో అయితే ఎలాంటి చేంజ్ లేదు. సో మరి ఎందుకు మిస్టేక్ వచ్చింది, వెయిట్ ఎ సెకండ్, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. సో ఫైండ్ టేబుల్స్ ఎలిమెంట్స్, ఓకే. సో మనం కరెక్ట్గానే రాసాం, ప్రోగ్రాంలో అయితే ఎలాంటి మిస్టేక్ లేదు. చూద్దాం ఒకసారి. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి 0 అని ప్రింట్ అయింది. సో 0 అనేది ఎందుకు ప్రింట్ అయింది, మనకు యాక్చువల్గా దాని యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో టేబుల్ అనేది ఐడెంటిఫై అయిపోయింది. ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బై డాట్ ఎక్స్పాత్ ఆఫ్ HTML బాడీ టేబుల్ బాడీ. సో ఒక నిమిషం ఆగండి, ఇక్కడ TR/TD అని ఇచ్చేద్దాం ఒకసారి. అంటే రోస్ని ఐడెంటిఫై చేశాక సెల్స్ని ఐడెంటిఫై చేస్తున్నట్టుంది మేబీ. సో ఒకసారి అలా కూడా మనం ట్రై చేసి చూద్దాం, మరి అలా అయినా వర్క్ అవుతుందేమో. వెయిట్ ఎ సెకండ్, మనకు అవుట్పుట్ వచ్చాక నేను వర్క్ అవుతుందా లేదా అని చూపిస్తాను. సో యాక్చువల్గా అయితే మనకు ఇది వర్కౌట్ అవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే మనకు టేబుల్ ఉంది, టేబుల్ లోపల TR అనే రో ఉంది, ఆ TR లోపల మనకు TD అని ఉంది, కాబట్టి మనకు ఇప్పుడు వర్క్ అవ్వాలి యాక్చువల్గా. ఒకసారి అవుట్పుట్ అయితే చూద్దాం, మనకు అవుట్పుట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా వర్క్. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది 9 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో 9 అనేది ఎందుకు ప్రింట్ అయ్యింది అనేది చూసినట్టయితే మనకు కంప్లీట్గా ఎన్ని రోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి 4 రోస్ ఉన్నాయి. ఓకేనా, సో 4 రోస్ ఉన్నాయి. బట్ మనకు వచ్చేసి ఫస్ట్ రో ఏదైతే ఉందో మనం ఫస్ట్ రోలో టేబుల్ హెడర్స్ని యూజ్ చేస్తాము. మిగిలిన 3 రోస్లో మాత్రమే, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రోలో మాత్రమే మనం TDని యూజ్ చేసి వాల్యూస్ని యాడ్ చేస్తాం. కాబట్టి ఈ 3 రోస్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి, సో 3 × 3, సో కంప్లీట్గా 9 సెల్స్ ఉన్నాయి. కాబట్టి మనకు అవుట్పుట్లో 9 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా కూడా మీరు ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేయవచ్చు. ఒకవేళ మీరు ఈ సెల్స్ని ఐడెంటిఫై చేయాలనుకున్నారు అనుకోండి, టేబుల్ హెడర్కి సంబంధించిన సెల్స్ని, మీరు సింపుల్గా మనం ఇంతకుముందు ఏం చేసాం, ఇక్కడ TD అని ఇచ్చేసాం కదా, సో TH అని ఇచ్చేయండి. సో TH అని ఇస్తే ఎన్ని హెడర్ సెల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి TH అని ఇచ్చేసాను కదా, సో TH అని ఇవ్వడం ద్వారా ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేసి, అంటే టేబుల్ హెడర్కి సంబంధించిన సెల్స్ ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకు 3 అనేది ప్రింట్ అయింది. ఎందుకు, మనకు ఓన్లీ
3 సెల్స్ మాత్రమే ఉన్నాయి హెడ్డింగ్కి సంబంధించింది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్. సో 3 ఉన్నాయి కాబట్టి 3 అనే వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టేబుల్స్కి సంబంధించింది. ఓకే. సో మనం రోస్ని ఐడెంటిఫై చేసాము అండ్ కాలమ్స్ని ఐడెంటిఫై చేసాము అండ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసాము అండ్ కంప్లీట్గా టేబుల్ని ఎలా ప్రింట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను స్టాటిక్ టేబుల్ని యూజ్ చేశాను కదా. సో ఇది వచ్చేసి స్టాటిక్ టేబుల్, బట్ మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది 100% డైనమిక్ టేబుల్కి కూడా వర్క్ అవుతుంది. ఓకేనా. సో మీరు ఎలాంటి టెన్షన్ పడకండి, నేను స్టాటిక్ టేబుల్లో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది 100% డైనమిక్ టేబుల్కి కూడా వర్క్ అవుతుంది. ఓకే. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.